బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ దాని ప్రభావం తెలంగాణపై ఇంకా బలంగానే కొనసాగుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 2 రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసిముతైంది. సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య కురిసిన కుండపోత వానతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, వర్షాలు ఏ మేర కురుస్తున్నాయి, ఎక్కడెక్కడ ఎక్కువగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు? గుడ్ మార్నింగ్ రవడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాల రేటు కూడా రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుండి కూడా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి కూడా వర్షాలు లేక రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ సమయంలో ఈ యొక్క గత 3 రోజుల నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడంతో ఆ రైతులతో పాటు మరియు ప్రజలు కూడా చల్లదనం ఒక్కసారి వాతావరణం అంతా చల్లబడడంతో ప్రజలందరూ కూడా ఆహ్లాదాన్ని వర్షాన్ని ఆహ్వానిస్తున్నారు. మరి అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం వర్షాలు విస్తారంగా వెళ్తున్నాయి. గత 3 రోజుల నుండి కూడా ఆదిలాబాద్ పట్టణం ఏదైతుంటుందో ఆదిలాబాద్ పట్టణంలో భారీ వర్షాలు ఉదయం అంతా కూడా చల్లగా ఉన్నా కానీ రాత్రి సమయం లోపల వర్షం అనేది కురవడం, వర్షాలు పడడంతో రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వేసిన సోయా పంట కావచ్చు, పత్తి పంట కావచ్చు, మరి మొక్కజొన్న పంట, ఇలాంటి పంటలన్నీ కూడా మాకు పండుతాయా లేవని చెప్పి ఇక్కడ ఒక రకంగా ఆందోళన చెందుతున్న సమయం లోపల ఈ యొక్క వర్షాలు అనేటి రావడం ఒకేసారిగా గత 3 రోజులు కూడా కుంభవృష్టి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. మరి ఇదే విధంగా ఆదిలాబాద్ జిల్లాకు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మరియు నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మరి అదేవిధంగా రామగుండం లాంటి ప్రాంతాలకు కూడా ఈ యొక్క వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ తో పాటు రెడ్ అలర్ట్ ను కూడా ప్రకటించడము, దాంతో పాటు వర్షాలు కూడా ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడడంతో రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీంతో పాటు గతంలో ఏదైతే వారి ప్రాజెక్టులు కడెం కావచ్చు, స్వర్ణ కావచ్చు, మరి అదేవిధంగా గడ్డెన్నబాబు ప్రాజెక్టు కావచ్చు, మరి సాత్నాల ప్రాజెక్టు కావచ్చు, ఇట్లాంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా గతంలో మొన్నటి వరకు కూడా ఈ యొక్క నీరు లేక వెలవెలబోతున్నాయి పంటలు. మరి ఈ ప్రాజెక్టుల ద్వారా కూడా పంటలకు నీరు ఇవ్వలేని సాగునీటికి కూడా నీరు అందుతుందా లేదని చెప్పి భయపడుతున్న తరుణంలో ఈ వర్షాలు పడడం, మరి వాటిలోకి కూడా కడెం ప్రాజెక్టులోకి ఎగువన పడుతున్న ఆదిలాబాద్ జిల్లాలో ఎగువన పడుతున్న వర్షాలకు కడెం వాగులోకి కూడా నీరు చేయడం, మరి అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టులోకి, మరి గడ్డెన వాగు ప్రాజెక్టులోకి కూడా దాదాపుగా 20 లక్షల క్యూసెక్ల నీరు చేరుతుందని చెప్పి మనకు ఇప్పటికీ సమాచారం ఉంది. మరి దాంతో పాటు ఎస్ఆర్ఎస్పి ఉత్తర తెలంగాణకే ప్రాణవాయునైన ఎస్ఆర్ఎస్పి ఏదైతే ఉంటుందో ఎస్ఆర్ఎస్పి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మహారాష్ట్రలో పడుతున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పిలో కూడా దాదాపుగా కొన్ని లక్షల క్యూసెక్లు చేరుతున్నాయని చెప్పి మనకు చెప్తున్నారు. మరి ఎస్ఆర్ఎస్పి కూడా దాదాపుగా ఇప్పటికీ గతం మొన్నటి వరకు చూసుకుంటే మాత్రం సాగునీటికి మిషన్ భగీరథకే నీళ్లు ఎలా ఇయ్యాలని చెప్పి బాధపడుతున్న తరుణంలో ఆ మహారాష్ట్రలో పడుతున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పి కూడా దాదాపుగా దగ్గరికి నిండడానికి నీరు ఎక్కువగా చేరుతుందని చెప్పి ఆనందపడుతున్నారు. మరి కొన్ని పంటలకైనా సరే ఈసారి సాగునీటికి కూడా ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా నీటిని అందించడం, మరి ఇదే విధంగా వర్షాలు ఇంకా పడితే ఈ ప్రాజెక్టులని నిండి పంటలు ఆరుతడి పంటలు అయినాయి కానీ ఈసారి మాకు పండే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అంతకంటే కాకుండా వాతావరణం భూగర్భ జలాలు కూడా పెరుగుతున్నాయి. భూగర్భ జలాలు పెరిగి ప్రజలు కూడా నీటికి దాహార్తిని తీర్చుకునే అవకాశాలు ఏర్పడ్డాయని చెప్పి కూడా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రావడి. మరి రమేష్, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఆగస్టు 3 వరకు కూడా ఇలాంటి వర్షాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎలాంటి అంశాలు పాటిస్తుంది ప్రభుత్వం? నిన్న ఏదైతే ఉంటుందో ఉట్నూరు ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం లోపల ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ మరి ఒక రైతు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు సదస్సు లోపల ప్రజలు రైతులందరికీ కూడా ప్రత్యేకందరికి కూడా చెప్పడం జరిగింది. మీరు ఇప్పుడు ఈసారి వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు తక్కువ ఉన్న సమయం లోపల మీరు ఈ
ప్రజలందరూ కూడా ఆరుతడి పండియండి, మరి ఎక్కువగా వరిని మాత్రం నాటకండి, వరి వేస్తే ఎందుకంటే నీరు అనేది కూడా లేదు. కానీ అది చెప్పిన తర్వాత ఈ రోజు నుండి కూడా వర్షాలు పడడం, మరి ప్రభుత్వ వాతావరణ శాఖ కూడా ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాకు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పడంతో ప్రజలు మరి దానికి తగ్గట్టుగా అంటే ఏవైతే కావాల్సిన రైతులకు కావాల్సిన విత్తనాలు కావచ్చు, మరియు ఆ యొక్క ప్రాజెక్టుల దగ్గర కావచ్చు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అక్కడికి వెళ్లకుండా వారి కట్టుదిట్టమైన ప్రయాణం అంటే వారిని ప్రజల్ని కూడా కట్టడి చేస్తున్నారు. అంతేవిధంగా కుంటాల జలపాతం కూడా ఆ నీటి జలకళను సంతరించుకుంది. దాంతో పొచ్చెర మరియు అదేవిధంగా సప్తగుండాలు జలపాతాలు ఉన్నాయి. జలపాతాలు ఆదిలాబాద్ లో చాలా మట్టుకు జలపాతాలు ఉంటాయి. ఆ జలపాతాల దగ్గర కూడా పోలీస్ శాఖ మరి పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం, మరి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఏదైతే వర్షాలు ఎక్కువగా ఉంటున్నాయో ఆ వర్షాలు ఉండే ప్రాంతం లోపల కూడా ప్రయాణాలు ఎందుకంటే అంటే రాకపోకలు జరుగుతుంటాయి. ప్రయాణాలు కూడా వారి నిత్యం పనుల కోసం కూడా రైతులు కావచ్చు, మరి ప్రజలు కావచ్చు పోతూ వస్తుంటారు. వారికి కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క వాతావరణ శాఖ మరియు సమాచార శాఖ ద్వారా వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఆ ప్రయాణాలు కొన్ని అత్యవసరమైన సమయంలో మాత్రమే బయటకు రావాలి, లేదంటే ఆ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు రాకండి. మరి అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడు ఎలా వర్షం వస్తుందో, ఏ వర్షం చేరుతుందో వాటిని వారిని అలర్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు సమాచార శాఖ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, మరియు బిఎస్ఎంమెంట్ వారు ఇది కావచ్చు, కలెక్టర్లు కూడా ఎస్పీలు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. రవళి. థ్యాంక్ యూ రమేష్. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, మధ్య ఆంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఇక ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, మరి ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చెప్పండి ఈశ్వర్.
ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా మధ్య ఆంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇండియన్ మెట్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది. ఇక ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో వర్షాభావ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ఋతుపవన శ్రేణి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతంలోకి విస్తరించి ఉండడంతో ఈ రాష్ట్రంలోని వర్షాలకు అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నాయని అధికారులు అంటున్నారు. అల్లూరు సీతారామరాజు నగర్, పోలవరం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే శ్రీకాకుళం, మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అదే విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమలో, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే మెరుపులు, ఉరుములు, ఈదురుగాలు వీసే సమయంలో చెట్ల వద్ద అక్కడ ఉండొద్దని చెప్తున్నారు. ఆ తర్వాత తీర ప్రాంతంలో బలమైన ఈదురుగాలు వేస్తాయని, అందువల్ల మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్ళొద్దని హెచ్చరిక చేస్తున్నారు. అంటే ఈ ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం వల్లనే అటు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు. మరి ఈశ్వర్, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం మరియు అలాగే విపత్తు నిర్వహణ సంస్థలు ఎన్డీఆర్ఎఫ్ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి? అంటే మొత్తం ఇప్పటికే ఈ వర్ష ప్రభావం అధికంగా ఉన్న జిల్లాలకు జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన చర్యలు కూడా చేపట్టింది. అయితే ఈ వర్షాకాలం మొదలయ్యాక ఏపీలోని, తెలంగాణలోని వర్షాలు ఒకేసారి పడడం ఇదే ఫస్ట్ టైం. థ్యాంక్ యూ ఈశ్వర్.